ఛానల్ పాల డబ్బా. అది రంగాపురం అనే గ్రామం. ఆ ఊరిలో కోటయ్య అనే కాటికాపరి ఉండేవాడు. ఆ చుట్టుపక్కల ఊర్లో కల్లా ఒకే శ్మశాన వాటిక ఉండేది. కోటయ్య అందులోనే చాలా నమ్మకంగా కష్టపడేవాడు. రోజుకి ఒక శవం వస్తే తప్ప తనకి పూట గడవని పరిస్థితి. ఆ వచ్చిన డబ్బులతోనే తన జీవనాన్ని కొనసాగించేవాడు. తను ఒక నాస్తికుడు. ఎప్పుడూ మంచితనమే దైవంగా భావించేవాడు. అదేంటి ఈరోజు ఒక్క శవం కూడా రాలేదేంటి? నా కూతురికి సాయంత్రం మిఠాయిలు తీసుకెళ్తానని మాటిచ్చాను. ఈరోజు ఒక్కటైనా వస్తే ఆ డబ్బులతో మిఠాయిలు తీసుకుని వెళ్తాను. కోటయ్య కూతురు భార్గవి చిన్న వయసులోనే కోటయ్య భార్య క్యాన్సర్తో చనిపోతుంది. అప్పటినుంచి కోటయ్యే భార్గవిని అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. ఏంటి చిట్టి తల్లి ఇది? నువ్వు ఇంట్లో ఆడుకోకుండా ఇక్కడికొచ్చావేంటి? నాన్న, నాకు ఇంట్లో బోర్ కొడుతుంది నాన్న, అందుకే వచ్చాను. నాన్న, ఈ ప్రదేశం అంతా ఇలా ఉంది ఏంటి వింతగా? ఇవన్నీ ఏంటి నాన్న? ఇవి ఎవరైతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ గుర్తుగా కడతారు. అంటే ఇందులో అమ్మ కూడా ఉంటుందా నాన్న? అవును చిట్టి తల్లి, నీ ఎదురుగా ఉందే ఇదే మన అమ్మకి గుర్తుగా పెట్టాం. భార్గవికి అమ్మంటే అమితమైన ప్రేమ. ఎప్పుడూ అమ్మ గురించే మాట్లాడేది, అమ్మ గురించే ప్రశ్నలు వేసేది. నాన్న, నాకు అమ్మని చూడాలని ఉంది. నేను కూడా దేవుని దగ్గరికి వెళ్తాను నాన్న. అలాగైనా అమ్మని చూస్తాను నాన్న. తన కూతురన్న మాటలకి కోటయ్య గుండె తరుక్కుపోతుంది. చిట్టి తల్లి, అలా ఎప్పుడు అనకూడదమ్మా. అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు, మనతో పాటే ఉంది. నిన్ను నన్ను ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది తల్లి. కోటయ్యకు రోజు చావు ఏడుపులు విని చావు అనేది చాలా చిన్న విషయంలా అనిపిస్తోంది. ఒకరోజు కోటయ్యని భార్గవి ఇలా అడుగుతుంది. నాన్న, నువ్వు నాతో అబద్ధం చెప్పావు. నాకు నా ఫ్రెండ్ అంతా చెప్పింది. దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే చనిపోవడం అంటగా. కోటయ్యకి ఏం చెప్పాలో అర్థం కాక నిజం చెప్పేస్తాడు. అవును తల్లి, ఆ దేవుడు మనకు చాలా దగ్గరైన వాళ్ళని తీసుకెళ్ళిపోతాడమ్మా. మీ అమ్మని కూడా అలాగే తీసుకుని వెళ్ళాడు. నువ్వు చిన్న వయసులో ఉన్నప్పుడు అమ్మ క్యాన్సర్తో చాలా పోరాడింది. దానికోసం మన పొలం, ఆస్తి అంతా అమ్మేశాను చిట్టి తల్లి. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మీ అమ్మని నేను బతికించుకోలేకపోయాను చిట్టి తల్లి. భార్గవికి ఈ చావులపైన చాలా ఆసక్తిగా ఉండేది. ఒకరోజు భార్గవికి తను పేర్చిన కాటిని చూపిస్తూ ఇలా అంటాడు. చిట్టి తల్లి, నువ్వు నన్ను ఎప్పుడూ అడుగుతుంటావు కదా, ఈ కట్టెలతో ఏం చేస్తారని. ఈ కట్టెలని చనిపోయిన వాళ్ళని కాల్చడానికి ఉపయోగిస్తామమ్మా. ఈ కట్టెల పైన కాల్స్తే ఎంత నొప్పులైతాయో కదా. అమ్మకి కూడా చాలా నొప్పి వచ్చినట్టుంది. అమ్మపైన ఉండే అమితమైన ప్రేమని చూసి కోటయ్య ఎంతో బాధపడతాడు. కోటయ్య తనకు ఉన్న తెలివితో ఒక వ్యాపారం మొదలుపెట్టాలి అని అనుకుంటాడు. నాన్న, ఇవన్నీ ఏంటి నాన్న? చూస్తుంటే చాలా వింతగా ఉన్నాయి. ఇవి ఎవరైనా మనిషి చనిపోతే ఆ మనిషికి దాన సంస్కారాలు చెయ్యాలిగా. ఆ దాన సంస్కారాలు చేయడానికి కావాల్సిన సామానంతా ఇవే తల్లి. ఇందులో కుండ, పూలమాల, బట్ట, అగరబత్తీలు, తులసి నీళ్లు, అగ్గిపెట్టెతో సహా అన్నీ ఉంటాయి. నా శ్మశాన వాటికి వచ్చే చాలా మంది దాన సంస్కారాలు చేయడానికి కూడా డబ్బులు లేని వాళ్ళు. అందుకే నేను చాలా తక్కువ ధరల్లో ఈ సామాను అమ్మడానికి ఒక వ్యాపారం మొదలు పెడతాను. అమ్మకి కూడా వీటితోనే చేశారా నాన్న? అవును చిట్టి తల్లి, అమ్మకి కూడా వీటితోనే దాన సంస్కారాలు చేశాము. అలా కొన్ని రోజుల తర్వాత భార్గవి పెరిగి పెద్దదవుతుంది. తను చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. నాన్నా, నువ్వు ఈ వయసులో కూడా విశ్రాంతి లేకుండా ఎందుకు పనిచేస్తున్నావు? ఇలాగే ఉంటే మీ ఆరోగ్యమేమైపోవాలి? అమ్మా భార్గవి, నేను ఇప్పటి వరకు కష్టపడ్డ డబ్బులన్నీ
మన ఇంటికి నీ కాలేజ్ ఫీజులకి ఖర్చు అయ్యాయి చిట్టి తల్లి. ఇకపోతే మిగులుంది నీ పెళ్లి మాత్రమే చిట్టి తల్లి. దానికోసమే నేను రేయింబోళ్ళు కష్టపడుతున్నాను. నేను ఎంత కష్టపడ్డా ఈ వయసులో అంత డబ్బు సంపాదించలేను చిట్టి తల్లి. అందుకే ఈ ఇల్లు అమ్మేసి నీ పెళ్లి ఘనంగా జరిపిస్తాను. కోటయ్య చాలా సంవత్సరాల నుంచి విశ్రాంతి లేకుండా పని చేసి చేసి తన ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతాడు. అది చూసిన భార్గవి చాలా బాధపడుతుంది. ఒకరోజు కోటయ్య భార్గవితో ఇలా అంటాడు. అమ్మా చిట్టి తల్లి, నా ఆరోగ్యం అప్పట్లాగా కుదురుగా లేదు తల్లి. నీ పెళ్లి చేస్తే నాన్నగా నా బాధ్యత తీరుతుందమ్మా. అలాగే నాన్న, నువ్వు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను. మా అమ్మని నీకు తిరిగి చేస్తాను. తన కూతురి మాటలు వినగానే ఎంతో సంతోషపడతాడు కోటయ్య. ఆ ఊరి పంతులు కోటయ్య కబురు చెయ్యగా ఇంటికి వస్తాడు. నమస్కారం పంతులు గారు, రండి కూర్చోండి. పంతులు గారు, మా అమ్మాయికి పెళ్లి చేయాలండి. మీరే ఒక మంచి సంబంధం చూసి పెట్టండి. ఖచ్చితంగా చూస్తాను కోటయ్య, అందుకేగా నేను ఉన్నది. అమ్మాయికి బ్రహ్మాండమైన సంబంధం చూస్తాను, నువ్వేమీ దిగులు పడకు. ఆ పక్క ఊరిలోనే అనసూయ అనే ఒక ధనవంతురాలు ఉండేది. ఆ చుట్టుపక్కల ఊర్లో ఎవ్వరికి లేనంత ఆస్తి అంతస్తు అనసూయకి ఉంది. తన భర్త అమెరికాలో జాబ్ చేసేవాడు. తన కొడుకు రాహుల్. రాహుల్, నీకు సంబంధం చూడ్డం ఇక నా వల్ల కాదురా. నీకెందుకని ఏ అమ్మాయి నచ్చట్లేదు? వాళ్ళు చూడ్డానికి బాగున్నారు కదరా. నాకు చూడ్డానికి బాగున్నా లేకున్నా ముఖంలో ఒక మంచి కళ్ళుండాలమ్మా. అలా కళ్ళుంటేనే నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు చేసుకోను. ఆ కల ఉండే అమ్మాయి దొరకాలంటే నా తల ప్రాణం తోకకొస్తుంది. రాహుల్కి ఆ ఊరిలో అమ్మాయిలు నచ్చట్లేరని పక్క ఊరి నుంచి పంతులుగారిని సంబంధం కోసం ఇంటికి పిలుస్తారు. అనసూయమ్మగారు, నన్ను ఎప్పుడూ లేంది ఇలా ఇంటికి పిలిచారెందుకు? ఏంటి, ఏమైనా విశేషమా? చెప్పండి. పంతులుగారు, మా అబ్బాయికి ఈ ఊర్లో అమ్మాయిలు ఎవరూ నచ్చలేదు. మా అబ్బాయికి ఒక్కసారి మీ ఊరు అమ్మాయిల ఫోటోలు చూపించరా? పంతులుగారు అమ్మాయిల ఫోటోలు తీస్తుండగా ఒక్కసారి భార్గవి ఫోటో కనిపిస్తుంది. భార్గవి చాలా అందంగా ముఖంలో కల ఉట్టిపడడంతో రాహుల్ వెంటనే ఇలా అంటాడు. పంతులు గారు, ఆ అమ్మాయిని చూపించండి. ఆ అమ్మాయి ముఖంలో ఒక మంచి కలుంది. నిజంగా తను చూడ్డానికి కూడా చాలా బాగుంది. నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, లేదంటే లేదు. అయ్యో, వాళ్ళు చాలా బీదవాళ్ళండి, మీకు తగిన సంబంధం కాదు. అయినా పర్వాలేదంటే చెప్పండి, మనం వెళ్ళి సంబంధం మాట్లాడుకుందాం. అనసూయకి అమ్మాయి కింద స్థాయిని నచ్చకపోయినా రాహుల్ కోసం ఆలోచిస్తుంది. ఆ మరునాడు ఉదయమే అనసూయ పంతులుగారు సంబంధం మాట్లాడడానికి కోటయ్య ఇంటికి వెళ్తారు. కోటయ్యకి చెప్పాపెట్టకుండా వచ్చేసరికి అందర్నీ చూసి ఆశ్చర్యపోతాడు. వెంటనే పంతులుగారితో ఇలా అడుగుతాడు. పంతులు గారు, ఎవరు వీళ్ళు? చూస్తుంటే చాలా ధనవంతుల్లాగా ఉన్నారే. కోటయ్య, నువ్వు అమ్మాయికి సంబంధం చూడమని చెప్పావుగా. వీళ్ళు మన పక్క ఊర్లో ఉంటారు, చాలా ధనవంతులు. మన అమ్మాయి నచ్చి సంబంధం కోసం ఇంటికి వచ్చారు. నమస్కారం అండి, నా పేరు కోటయ్య. నమస్కారం కోటయ్య గారు. అయ్యో, నిల్చున్నారు ఎందుకండి? కూర్చోండి, కూర్చోండి బాబు. కూర్చోడానికి కుర్చీలేమైనా ఉంటే? మా ఇంట్లో కుర్చీలాంటివి ఏమీ లేవండి. మేము కుర్చీలకు బదులు మంచాలు వాడతామండి. మీ పక్కనుంది చూడండి, ఆ మంచం మా తాతల నాటి మంచం. దానిపైనే కూర్చోండి. అనసూయకి ఆ ఇళ్ళు వాతావరణం పెద్దగా నచ్చదు. కోటయ్య గారు, మీరు బ్రతకడానికి ఏం పని చేస్తుంటారు? నేను ఒక కాటికాపరనండి. ఈ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు ఎవ్వరు చనిపోయినా నేనే దగ్గరుండి అన్ని పనులు చేస్తానండి.
తను కాటికాపరి అని చెప్పగానే అనసూయ కోటయ్యని చాలా చీప్గా చూస్తుంది. సరే సరే, ముందు అమ్మాయిని చూపించండి మాకు. చాలా మీటింగ్స్ ఉన్నాయి. అమ్మా భార్గవి, అందరికీ టీ తీసుకొని రా అమ్మా. చాలా పొగరుగా కోటయ్యతో ఇలా అంటుంది. మాకు టీ కాఫీలు గట్రా ఏమీ వద్దు. మేమెక్కడైనా టీ కాఫీలు తాగాలంటే దానికి ఒక రేంజ్ ఉండాలి. ముందు అమ్మాయిని పిలవండి. భార్గవి మెల్లిగా సిగ్గుపడుకుంటూ లోపల నుంచి వస్తుంది. భార్గవిని కళ్ళెదురుగా చూసి రాహుల్ తన అందానికి ఆకర్షితుడవుతాడు. ఆ ముఖంలో కల ఉట్టిపడుతుంది. నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా. నీ పేరేంటమ్మా? నువ్వేం చదువుకున్నావమ్మా? నా పేరు భార్గవి. నేను డిగ్రీ పూర్తి చేసి జాబ్ సర్చింగ్లో ఉన్నాను. అమ్మా, నాకు ఈ అమ్మాయి చాలా బాగా నచ్చిందమ్మా. నేను పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. తను అందంలోనే కాదమ్మా, తను చదువులో కూడా డిగ్రీ వరకు చదువుకుంది. ఈ అమ్మాయే నాకు సరైన జోడమ్మా. నాకూడా అమ్మాయి చాలా నచ్చింది. అన్నయ్య గారు, మీరు ఒప్పుకుంటే ఇప్పుడే మంచి పెళ్లి రోజు చూసి ఇద్దరికి ఘనంగా పెళ్లి చేద్దాం అంటూ తల్లి కొడుకులు మాట్లాడుతారు. అమ్మాయి మీకైతే నచ్చినట్టే. మరి మీ నిర్ణయం ఏంటి కోటయ్యా? అమ్మాయికి అబ్బాయి నచ్చాడో లేదో ఒక్కసారి అడుగు. అమ్మా చిట్టి తల్లి, నీకు అబ్బాయి నచ్చాడా అమ్మా? నాకైతే అబ్బాయి బాగా నచ్చాడు. మీ మాటే నా మాట నాన్న. మీకిష్టమైతే నా కూడా ఇష్టమే. నా కూతురెప్పుడూ నా మాట జవదాటదండి. తను మొహమాట పడుతుంది కానీ తనకు కూడా అబ్బాయి నచ్చినట్టున్నాడు. పంతులు గారు, మాకు అబ్బాయి నచ్చాడండి. మరి కట్న కానుకల సంగతి ఏంటండి? పంతులుగారు, మాకు ఏ కట్నం వద్దండి. మాకు మీ అమ్మాయిని ఇవ్వండి చాలు. అదే కట్నంగా భావిస్తాము. శుభం. ఈ నెల 20వ తారీఖు మంచి ముహూర్తం ఉందండి, దానికే కానిచ్చేద్దాం. అలా కోటయ్య ఇల్లు అమ్మకుండానే భార్గవి రాహుల్కి అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. భార్గవి పెళ్లి చేసుకుని పెద్దింటికి వెళ్తుంది. ఒకరోజు అత్తయ్య భార్గవితో ఇలా అంటుంది. అమ్మా కోడలా, రాహుల్కి కొడికూరంటే చాలా ఇష్టం. ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి చికెన్ తీసుకొచ్చాను. చక్కగా చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ చేసి పెట్టమ్మా. అత్తయ్యా, నాకు వంట రాదత్తయ్యా. మా నాన్నే చిన్నప్పటి నుంచి వండి నాకు తినిపించేవాడు. ఏంటి, నీకు వంట రాదా? ఏంటమ్మా ఇది? ఇప్పటివరకు వంట రాకపోవడమేంటి? ఏంటి, అత్తాకోడలిద్దరూ ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారే. ఏంటో నాకు కూడా చెప్పండి, నేను కూడా మాట్లాడతాను. ఏవండి, నాకు వంట రాదండి. మా నాన్నే ఎప్పుడూ వండేవాడు. చూర్రా రాహుల్, భార్గవికి వంట కూడా రాదంట. ఇలా అయితే రోజు నేనే వండాలా? అయ్యో, దాంట్లో ఏముందమ్మా, తను నేర్చుకుంటుందిలే. అయినా ఈ రోజుల్లో యూట్యూబ్లో చూసి ఏ వంటైనా నేర్చుకోవచ్చు. చాలా రోజుల తర్వాత ఒకరోజు భార్గవికి నాన్నని చూడాలని అనిపిస్తుంది. ఏవండి, నేను మా నాన్నని చూసి చాలా రోజులవుతుంది. ఒక్కసారి మా నాన్నని చూసి వస్తానండి. అయ్యో, దాంట్లో ఏముంది భార్గవి, నువ్వేమీ కంగారు పడకు. మనమిద్దరం వెళ్ళి ఒకరోజు అక్కడే ఉండి మళ్ళీ తిరిగి వచ్చేద్దాం. అత్తయ్యని అడిగి వెళ్దామని అనసూయ దగ్గరికి వెళ్లి అడుగుతుంది భార్గవి. అత్తయ్యగారు, నేనొక్కసారి మా పుట్టింటికి వెళ్ళి వస్తానండి. మా నాన్నని చూసి చాలా రోజులవుతుంది. చూడమ్మా భార్గవి, రేపు మీ ఊర్లో నాకు కాస్త పని ఉందమ్మా. రేపు మనమిద్దరం కలిసి వెళ్దాం. లేదు అత్తయ్యా, మా నాన్న ఆరోగ్యం అస్సలు బాగుండదు. నాకెందుకో మా నాన్నని ఇప్పుడే చూడాలనిపిస్తుంది. ప్లీజ్ అత్తయ్యా, నేను వెళ్తాను. అమ్మా, తన ఊరు పక్కనే కదమ్మా. మావయ్య ఆరోగ్యం అస్సలు బాగోట్లేదట. నేను తను వెళ్ళి కారులో తొందరగా తిరిగి వచ్చేస్తాంలే, నువ్వేమీ కంగారు పడకు. సరే పద, నేను రాహుల్ కూడా వస్తాము. చూసి చాలా రోజులవుతుంది. అలా అడిగేసరికి అనసూయ కూడా సరే అంటుంది. అలా వాళ్ళు ముగ్గురు కలిసి కార్లో కోటయ్య దగ్గరికి వెళ్తారు. ఇంటి డోర్ ఓపెన్ చేసి ఉండడంతో లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్లి చూడగా కోటయ్య మంచంపైన పడి ఉంటాడు.
అది చూసిన భార్గవి నాన్న నీకేమైంది నాన్న? ఇలా పడుకున్నవేంటి? లే నాన్న, నేను భార్గవినొచ్చాను నాన్న, లే నాన్న. ఒక్కసారిగా కొన ఊపిరితో కళ్ళు తెరుస్తాడు కోటయ్య. అమ్మా భార్గవి, వచ్చావా తల్లి? నీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా. ఇక నా జీవితానికి ఇంతే చాలు తల్లి. కోటయ్య అలా మాట్లాడుకుంటూనే భార్గవి చేతుల్లో కళ్ళు మూస్తాడు. నాన్న లెవ్వు నాన్న, నాన్న లెవ్వు నాన్న, నీకేమైంది నాన్న? భార్గవి, ఇక మావయ్య మనకు లేడు భార్గవి. మావయ్య చనిపోయాడు భార్గవి. నాన్న, నాన్న. కోటయ్య పేర్చిన కట్టలపైనే కోటయ్యని పడుకోపెడతారు. భార్గవి గుండెలు నాన్నా. పగిలేలా ఏడుస్తుంది. నాన్న. భార్గవి ఎంతో బాధతో ఇంటికి వచ్చి కోటయ్య గదిలోకి వెళ్తుంది. అక్కడ చిన్నప్పుడు నాన్న తెచ్చిన దాన సంస్కారాలు చేసే సామాను దొరుకుతుంది. అది చూసి నాన్న చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. అప్పుడే తనకు ఒక ఆలోచన వస్తుంది. ఈ సామాను తక్కువ ధరలో అమ్మి అందరికీ ఉపయోగపడాలనేది మా నాన్న కోరిక. దీనిని నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఒకరోజు భార్గవి అత్తయ్యతో ఈ వ్యాపారం గురించి మాట్లాడుతుంది. అత్తయ్య, నేను ఒక వ్యాపారం చేయాలి అని అనుకుంటున్నాను. అవునా? చాలా సంతోషం కోడల. ఏంటా వ్యాపారం? మా నాన్న అందరికీ దాన సంస్కారాలు చేసే డబ్బులు ఉండవని ఆ సామానుని తక్కువ ధరలో అమ్మి అందరికీ అందుబాటులో ఉంచాలని ఒక వ్యాపారం మొదలు పెట్టాలని అని అనుకున్నాడు. ఇప్పుడు మా నాన్న లేకుండా పోయాడు. అందుకే నేను మా నాన్న కోరికను తీర్చడానికి వ్యాపారం మొదలు పెడతాను అత్తయ్య. ఏంటి? దాన సంస్కారాలు చేసే సామాను అమ్ముతావా? వద్దు భార్గవి, అలా చేస్తే మన పరువేమైపోవాలి. వద్దు, ఇంకేదైనా వ్యాపారం చెయ్యు. ఈ విషయం అమెరికాలో ఉన్న మీ మావయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏవండి, మీరైనా అత్తయ్య గారికి చెప్పండి, ఇది మా నాన్న కల, నేను ఖచ్చితంగా నెరవేర్చాలి. అవునమ్మా, అది మావయ్య కల. అది ఖచ్చితంగా తను నెరవేర్చాలి. అది నెరవేరిస్తేనే మావయ్య ఆత్మ శాంతిస్తుందమ్మా. అలా ఇద్దరు అడిగేసరికి ఇష్టం లేకున్నా సరే అంటుంది అనసూయ. ఆ మరుసటి రోజు చాలా ఎక్కువ మొత్తంలో సామాను కొని ఇంటికి తీసుకువచ్చి పెడుతుంది భార్గవి. ఆ సామాను ఇంట్లో పెట్టడం చూసి అనసూయకి చాలా కోపం వస్తుంది. ఏంటిది కోడలా? ఈ సామాను ఇంట్లోకి తీసుకువచ్చావేంటి? చీ, ఎవరైనా ఇలాంటివి ఇంట్లో పెట్టుకుంటారా? నీ వ్యాపారం బయట చేసుకో కోడలా. ఇలాంటివి ఇంట్లో ఉంటే మనకే అరిష్టం. అత్తయ్య, అలా ఏముండదు అత్తయ్య. నేను చిన్నప్పటినుంచి వీటిని మా ఇంట్లో చూస్తున్నాను. మాకు ఎప్పుడూ ఏమీ కాలేదు. అవునమ్మా, నాకు భార్గవి అంతా చెప్పింది. తను చిన్నప్పటి నుంచి ఈ సామానంతా వాళ్ళ ఇంట్లోనే ఉండేదంట. నన్ను నమ్మండి అత్తయ్య, ఈ వ్యాపారం బాగా నడుస్తుంది. నాకైతే అస్సలు నచ్చట్లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అలా అనకండి అత్తయ్య. చూడండి, ఇంకొన్ని రోజుల్లో నా వ్యాపారం ఎలా ఎదుగుతుందో. భార్గవి వ్యాపారం గురించి ఊరంతా తెలుస్తుంది. ఆ సామాను కొనడానికి ఇంటికి వస్తారు. అమ్మా, నువ్వు ఆ చనిపోయిన కోటయ్య కూతురివే కదా? అవును తాతయ్య, నేను కోటయ్య కూతుర్నే. మా నాన్న కోరిక కోసం ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాను. మీ నాన్న కోరిక కోసం ఇంత తక్కువ ధరలో ఇది చేస్తున్నావంటే నువ్వు నిజంగా చాలా గొప్పదానివమ్మా. అందరూ భార్గవి దగ్గరే సామాను కొనడానికి వస్తారు. అమ్మా భార్గవి, 100 రూపాయలకే దాన సంస్కారాల సామాను మొత్తం ఇస్తున్నావంట నిజమేనా? అవునమ్మా, కేవలం 100 రూపాయలకే అన్ని సామాను ఇస్తున్నాను. ఆ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు కూడా వచ్చి భార్గవి దగ్గర సామాను తీసుకొని వెళ్ళేవారు. తనకి రోజురోజుకి చాలా డబ్బు వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పంతులుగారు అనసూయ ఇంటికి వస్తారు.
నమస్కారం పంతుల్గారు. ఏంటి ఇలా వచ్చారు? ఏమైనా విశేషమానా? అమ్మా అనసూయమ్మ, మీ కోడలు దాన సంస్కారాలు చేసే సామాను అమ్ముతుందంటగా? అవును పంతులుగారు, మా కోడల ఆ వ్యాపారం చేస్తుంది. దాని మూలాన మా పరువంతా పోతుంది. ఊర్లో అందరూ మీ కోడలు చాలా మంచి పని చేస్తుందంటున్నారమ్మా. నిజంగా తను చేసేది చాలా మంచి పని. అందరికీ అందుబాటు ధరల్లో అవి పెడుతుంది. తను నిజంగా చాలా గొప్పది. అంత డబ్బు రావడం చూసి తనకి ఒక మంచి ఆలోచన వస్తుంది. తను అప్పటినుంచి ఆన్లైన్లో ఆర్డర్లు అమ్మడం మొదలు పెడుతుంది. 100 రూపాయలే కావడంతో చాలామంది కొనుక్కునేవారు. అలా తను ఊహించలేనంత డబ్బు సంపాదిస్తుంది. డబ్బు ఉన్నప్పటికీ కూడా తను పేద ప్రజలకు ఎంతో సాయం చేసేది. భార్గవి గారు, మా అమ్మ చనిపోయిందండి. మా అమ్మకి దహన సంస్కారాలు చెయ్యాలన్నా నా దగ్గర సరిపడా డబ్బులు లేవండి. అయ్యో అవునా? పర్వాలేదండి, ముందు మీరు సామాను తీసుకెళ్ళండి. డబ్బు ఇవ్వకున్నా పర్వాలేదు. ఒకరోజు అనసూయ తన తప్పు తెలుసుకొని భార్గవితో ఇలా అంటుంది. నన్ను క్షమించు కోడలా. నేను తప్పు చేశాను. నువ్వు ఈ వ్యాపారంతో మా పరువు పోగొడుతున్నావు అని అనుకున్నా. కాని మాకు చాలా మంచి పేరు తీసుకువస్తున్నావు కోడలా. అయ్యో అత్తయ్యా, మీరు నన్ను క్షమాపణ కోరడమేంటి? మీరు నా తల్లిలాంటి వారు అత్తయ్యా. నా బిజినెస్ ఇంత బాగా రన్ కాడానికి కారణం మీరేనండి. మీ సపోర్ట్ వల్లే అయిందండి. ఇందులో నేనేం చేశాను భార్గవి? చేసిందంతా నువ్వు. నిజంగా నువ్వు చాలా గొప్పదానివి. నువ్వు నా భార్యగా ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. అంతా బావుంది కాని మీ మావయ్య రేపు అమెరికా నుంచి ఇంటికి వస్తున్నాడు. నువ్వు ఈ వ్యాపారం చేస్తున్న సంగతి ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. ఆయనకి ఇలాంటివన్నీ నచ్చవు. 2వ భాగం కోసం మా పాలడబ్బా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగారు కొండలు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.